లక్ష్మీ కటాక్షం కోసం తులసి ఆకులతో పరిహారము. మన పురాణాల ప్రకారం జ్యేష్ఠాదేవి మరియు లక్ష్మీదేవి అక్కా చెల్లెలుగా భావిస్తాము. వీరిద్దరికీ ఒకరంటే ఒకరు పడదు అని అందరికీ తెలిసిన విషయమే. ఈ జ్యేష్ఠాదేవిని మనం దరిద్ర దేవత అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ దరిద్ర దేవత ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించడం జరగదు. అందువలన ఈ దరిద్ర దేవతను ఇంటి నుంచి బయటకు పంపిస్తే కాని ఆ ఇంటిలోనికి లక్ష్మీ అనుగ్రహం ప్రవేశించదు. దరిద్ర దేవతను బయటకు పంపించాలి అంటే మనం పాటించవలసిన అతి ముఖ్యమైన నియమం పరిష్కార శాస్త్రంలో తెలియజేయబడింది. ఆ పరిష్కారం ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికన్నా ముందు మీరు గనక మా పురాణ రహస్యాలు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. చాలామంది మా వీడియోస్ చూసి లైక్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని ప్రోత్సహించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. మన ఇంట్లోని దరిద్ర దేవతను మన ఇంటి నుంచి బయటకు పంపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. దానికి మనం చేయవలసిన పరిహారము ఏమిటంటే, ఇంటిలోని ఆడవారు ఉదయం స్నానం ఆచరించిన తర్వాత తులసి ఆకులను కోసి ఆ ఆకులను నుండి రసం తీసుకోవాలి. అలా తీసుకున్న తులసి రసాన్ని మన ఇంటిలోని ప్రతి గదిలోనూ మూలమూలన చల్లుకోవాలి. తులసీదేవిని సాక్షాత్తు విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. అటువంటి తులసి ఆకుల రసాన్ని ఇంట్లో నలుమూలలా చల్లుకోవడం వలన ఇంటిలో దాగి ఉన్న దరిద్ర దేవత యొక్క నెగటివ్ ఎనర్జీ అనేది బయటకు పోతుంది. ఇలా తులసి రసాన్ని చల్లటం వలన ఇంటిలోని దరిద్ర దేవత కూడా బయటకు పోతుంది. ఇలా చల్లిన తర్వాత లక్ష్మీదేవికి ఇంటిలో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంట్లో కలుగుతుంది. అయితే ఈ పరిహారాన్ని ప్రతిరోజు చేయవచ్చు. ఈ పరిహారాన్ని కేవలం ఆడవారు మాత్రమే చేయాలి. ఈ పరిహారం కోసం తులసి ఆకులను కేవలం ఉదయం సమయంలో మాత్రమే సేకరించాలి. సాయంత్రం సమయంలో తులసి ఆకులను తులసి చెట్టు నుంచి వేరు చేయకూడదు. మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం. ఓం నమః శివాయ.